భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో యుఎస్ ప్రెసిడెంట్ సంచలన ట్వీట్ చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయన్నారు. ఇక రాత్రంతా భారత్ పాకిస్తాన్తో తాము చర్చలు జరిపామని ప్రకటించారు. తమ మధ్య వర్తిత్వం ఫలించిందని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన ఇరు దేశాలకు అభినందనలు చెప్పారు ట్రంప్. శాంతి మార్గంలో రెండు దేశాలు చర్చలు జరపాలని కోరారు. అయితే నిన్న పాక్ రక్షణ మంత్రితో యుఎస్ విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు. మధ్యవర్తిత్వం వహించేందుకు తాము సిద్ధమని, కాల్పులపై వెనక్కి తగ్గాలని సూచించారు. ఇటు జైశంకర్ కూడా యుఎస్ విదేశాంగ శాఖ మంత్రి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలతో చర్చల తరువాత ట్రంప్ ట్వీట్ చేశారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, యుఎస్ మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, 2-3 రోజుల నుంచి తీవ్ర ఉద్రిక్తతలు ఉండేవి రెండు దేశాలకు సంబంధించి. యుద్ధము ఇప్పుడు ఆపుడా లేకపోతే ఈరోజు రాత్రిలా అన్నట్టు సిచ్యువేషన్ ఉంది. ఆల్మోస్ట్ ప్రతిరోజు రాత్రి కూడా పాకిస్తాన్ సంబంధించిన దాడులు, ఇండియా నుంచి ప్రతి దాడులు అనేది కామన్గా జరిగింది. బట్ ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్రిక్తతలకు సంబంధించి తగ్గించుకోవాలంటూ పదే అమెరికా సహా ప్రపంచ దేశాల విజ్ఞప్తులు ఉన్నాయి. ఈరోజు కీలకంగా అమెరికా అధ్యక్షుడు ఈ అంశానికి సంబంధించి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే ఆయన చేశారు. రెండు దేశాలతోటి కూడా లాస్ట్ ఓవర్ నైట్ ఆయన మాట్లాడినట్టుగా రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు ముఖ్యంగా సీజ్ ఫైర్కి అంగీకరించినట్లుగా ఆయన తెలిపారు. వీటికి సంబంధించినటువంటి అంశం పైన ఆయన అఫీషియల్గా ఆయనకు సంబంధించినటువంటి ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్ వైలేషన్కు సీజ్ ఫైర్కి అంగీకరించినందుకు ఆయన అభినందనలు తెలిపారు రెండు దేశాలు కూడా. ఎందుకంటే రెండు అణ్వాస్త్రాలు ఉన్నటువంటి దేశాలు రెండు, పాకిస్తాన్ ఇండియా అంటేనే చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లేకపోతే వాటికి సంబంధించినటువంటి భావోద్వేగాలు అనేది కూడా చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. వాటికి సంబంధించే ఏదన్నా దేశం అణ్వాయుధ ప్రయోగం కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించి ఇంపాక్ట్ అనేది కూడా చాలా దేశాల మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు అణ్వస్త్రాలు ఉన్నటువంటి దేశాలు ఎప్పుడు కూడా శాంతి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి గొడవలకు వెళ్లకుండా, యుద్ధాలకు వెళ్లకుండా ఉండాలనేది ప్రధానంగా అన్ని దేశాలు కూడా సూచించు వచ్చాయి. దానిలో భాగంగానే అమెరికా మీడియేటింగ్ అనేది కూడా చేసింది. రెండు దేశాలకు సంబంధించి కీలకంగా డే 1 నుంచి కూడా అమెరికా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే పాకిస్తాన్, ఇండియా రెండు దేశాల మధ్య కూడా మీడియేటింగ్ చేసేందుకు, రెండు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకొని మీడియేటింగ్ చేసేందుకు అవసరమైతే తాము మధ్యవర్తిత్వం వహిస్తామంటూ కూడా మొదటి నుండి కూడా చెప్తూ వచ్చింది. గతంలో ట్రంప్ మాట్లాడినటువంటి సందర్భంలో కావచ్చు, లేకపోతే ఈరోజు ఉదయం కూడా అమెరికాకు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా ఆయన మాట్లాడారు. ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో, అలాగే ఇండియాకు సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంలోనే రెండు దేశాలు కూడా ఉద్రిక్తతలను తగ్గించుకొని శాంతి సంబంధించినటువంటి చర్చలు జరపాలి, అందుకు అవసరమైతే అమెరికా మధ్యవర్తిత్వం కూడా వహిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఇరు దేశాలకు సంబంధించినటువంటి నేతలకు కూడా సూచించారు. మొత్తంగా ప్రపంచ దేశాల ఒత్తిడి అనుకోవచ్చు, లేకపోతే అమెరికా సంబంధించినటువంటి మీడియేటింగ్ అనుకోవచ్చు, మొత్తంగా రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి సంబంధించి అంగీకరించాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది అనేది ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే భారత విదేశాంగ శాఖ కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్ పెట్టి మరి సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంశాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అనేది కూడా అమల్లోకి వస్తుందంటూ కూడా వారు చెప్పారు. ఇక పాకిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాన్ దార్ కూడా సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి అంగీకరిస్తున్నట్లుగా కూడా ఆయన తెలిపారు. మొదట పాకిస్తాన్ కొంత శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నాము, కానీ భారత్ దాడులను ఆపితేనే శాంతి చర్చలు సాధ్యమవుతాయనేటువంటి కామెంట్స్ చేశారు. ఇక మన సంబంధించినటువంటి వరకు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా బార్డర్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పైన కావచ్చు, లేకపోతే ఇంటర్నల్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు, లేకపోతే సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతాలకు సంబంధించిన ప్రజల తరలింపుకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా ప్రధాని నేతృత్వంలో ఒక హై లెవెల్
లెవెల్ కమిటీ మీటింగ్ హై లెవెల్ భేటీ కూడా నిర్వహించారు. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలోనే అమెరికా ఇంటర్వ్యూన్ అవ్వడంతో అమెరికా రెండు దేశాలకు సంబంధించిన నేతలతోటి మాట్లాడి సీజ్ ఫైర్కి అంగీకరించేలా చేశాయని చెప్పుకోవాలి. దానిలో భాగంగానే అమెరికాకు సంబంధించినటువంటి కృషితోటి ప్రస్తుతానికి యుద్ధ మేఘాలన్నీ కూడా తొలగిపోయాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. ఇకపై నుంచి పాకిస్తాన్ నుంచి లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల నుంచి ఏదైనా కవ్వింపు చర్యలు కనుక పాల్పడినట్లయితే లేకపోతే ఏదైనా ఉగ్రదాడి దేశంలో కనుక జరిగినట్లయితే దాన్ని ఖచ్చితంగా యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తామంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం ఒక హెచ్చరిక అనేది కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. ఇకపై పాకిస్తాన్ నుంచి ఏదైనా కవ్వింపు చర్యలు పాల్పడ్డ సీజ్ ఫైర్కి వాళ్ళు రోజు కూడా గడిచిన పేలుగా ఉగ్రదాడి జరిగిన తెల్లారి నుంచి కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి రేంజర్స్ సీజ్ ఫైర్ వైలేషన్కు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసిన తర్వాత నుంచి ఆ ఉధృతిని కూడా పెంచారు. ఇకపై ఈ రోజు సీజ్ ఫైర్కి అంగీకరించిన తర్వాత ఈ తర్వాత నుంచి కూడా పాకిస్తాన్ రేంజర్లు సీజ్ ఫైర్ వైలేషన్కు పాల్పడ్డా లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలో ఏదైనా ఉగ్రదాడికి పాల్పడ్డా వాటిని యాక్ట్ ఆఫ్ వార్గానే తాము భావిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం స్పష్టమైనటువంటి మెసేజ్ను కూడా ఇచ్చింది. కాబట్టి ఇకపై కూడా రెండు దేశాల మధ్య నార్మల్గా ఇప్పుడున్నటువంటి ఇంత శాంతియుత వాతావరణం కొనసాగుతుందా లేదా అనేది పాకిస్తాన్ సంబంధించినటువంటి వ్యక్తుల చేతుల్లోనే ఉంది. పాకిస్తాన్కి సంబంధించి ఆ సోల్జర్స్ కానీ లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కానీ ఏదైనా దాడులకు పాల్పడితే ఖచ్చితంగా అది యుద్ధం తరహా సిచ్యువేషన్కి దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మాధురి, థ్యాంక్ యూ మదర్.